ఇష్టపడితే నలుగురిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి, కానీ నీలాగా ఎవరి గురించి ఆలోచించకుండా స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోలేను. తీసుకోవాలి పూజారి. తెల్లవారితే మా అన్నయ్య నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు. నేను నీకు చిలకల చుట్టివ్వాలా? మరి నేను చుట్టుకుని నేనే తింటే బాగుండదు కదా. నాకు చిలకలు చుట్టడం రాదు. తెల్లవారాక మీకు నేను చేసింది తప్పని అనిపించొచ్చు, కానీ తప్పడం లేదు. ఏంటర్చనా? అర్ధరాత్రి ఆ బ్యాగ్ ఏంటి? నువ్వేంటి? ఎక్కడికి? అది నీకు అనవసరం. పగలు నువ్వు వెట్టెళ్ళినా అనవసరం. అర్ధరాత్రి వెళ్తున్నావు కాబట్టే అవసరం. ఎక్కడికి వెళ్తున్నావు? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ అన్నయ్య భార్యగా అడిగే హక్కు నాకుంది. అన్నయ్య భార్యవని నువ్వనుకుంటే సరిపోతుందా? తప్పుకో. అర్చన, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. నాకు నచ్చిన చోటుకి, నాకు నచ్చిన వాడితో బ్రతకడానికి. చాలా అంటే పూజారితో లేచిపోతున్నావా? చా, లేచిపోవాల్సిన కర్మ నాకేంటి? నాకు నచ్చిన మనిషితో నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు ఎలా అన్నా రేపు తెల్లవారితే ఊళ్ళో జనమంతా లేచిపోయావని అంటారు. నీ ప్రేమను చంపుకోవద్దు, నీకు నచ్చిన మనిషిని వదులుకోవద్దని నేను చెప్పిన దానికి అర్థం ఈ విధంగా అర్ధరాత్రి బ్యాగులు సర్దుకొని ఇంట్లో నుండి పారిపోమ్మని కాదు. నీ ప్రేమని గెలిపించుకోమని, అన్న కాని నీ అన్నతో పోరాడి గెలుచుకోమని. అతనెవరు? మీ అన్న కాదుగా, నువ్వు తీసుకొచ్చిన మనిషేగా. అతని మాటకి భయపడి నువ్విలా వెళ్ళిపోవడం ఏంటర్చనా? అతను కాదని నిరూపించలేని స్థితిలో నేను ఉన్నాను కాబట్టే ఇలా వెళ్ళిపోవాల్సి వస్తోంది. లేదర్చనా, ఇది కరెక్ట్ కాదు. నువ్వీ విధంగా వెళ్ళిపోతే ఇంటి పరువు ఏమైపోవాలి? ఊర్లో మీ అన్నకున్న గౌరవం ఏమైపోవాలి? గౌరవమా? గౌరవం గురించి, పరువు ప్రతిష్టల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మనసులో పగ పెట్టుకొని మా అన్నయ్య భార్యనంటూ వచ్చావు. ఆయన ప్రాణాలు తీశావు. మా అన్నయ్య చనిపోయాడన్న విషయం మా అమ్మకి తెలిస్తే మా అమ్మ ఏమైపోతుందో, ఎక్కడ మేము అన్యాయం అయిపోతామోనని అతన్ని తీసుకొచ్చి మా అన్నయ్య స్థానంలో నిల్చోబెట్టాను. కానీ ఈ రోజు నా ఇంట్లోంచి నేను పరాయిదాల్లా పారిపోతున్నాను. దీనంతటికీ కారణం నువ్వు. నువ్వొచ్చి నాకే నీతులు చెప్తున్నావా? తప్పుకో. అర్చనా, నేను తప్పు చేశాను. చేసిన తప్పును దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను. కానీ నువ్వు సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నావు. ఇలా గౌరవమైన కుటుంబంలో పెరిగిన ఆడపిల్ల ఈ విధంగా ఇల్లు దాటి వెళ్లడం పద్ధతి కాదు. దీనివల్ల నీకు వచ్చే లాభమేమో నాకు తెలియదు, కానీ నీ కుటుంబం నష్టపోతుంది. నా గురించి ఆలోచించని కుటుంబం గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు అతనంటే ప్రాణం. చస్తే అతనితోటే చావాలి, బ్రతికితే అతనితోటే బ్రతకాలి. ఈ ఇంట్లో వాళ్ళు నన్ను అతనితో బ్రతకనివ్వరు. నా అన్న స్థానంలో నేను తీసుకొచ్చానే అతను మా ఇద్దరి పెళ్లి జరగనివ్వడు. అతనే మా అన్నయ్య అని నమ్ముతున్న మా అమ్మ అతని మాట కాదని నా ప్రేమని ఒప్పుకోదు, నా పెళ్లిని ఒప్పుకోదు. అన్న మాటే వేదం అనుకున్న మా అక్క అస్సలే ఒప్పుకోదు.
ఇంకెవరున్నారు నాకు సపోర్ట్ చేయడానికి? నీ ప్రేమని గెలిపించాలి, నీకు సపోర్ట్ చేయాలంటే నేనున్నాను. నేను సపోర్ట్ చేస్తాను. నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను. అంతేగాని ఇది సరైన నిర్ణయం కాదు. లోపలికి వెళ్ళు. వెళ్ళాలి. నేను వెళ్ళిపోవాలి. తెల్లవారితే నా జీవితం నా చేతుల్లో ఉండదు. నా జీవితాన్ని బలవంతంగానైనా తీసుకెళ్లి ఎవరి చేతిలోనో పెడతారు. అలా జరగకముందే జాగ్రత్త పడదామని వెళ్ళిపోతున్నాను. నాకు పూజారి కావాలి. అర్చన, నేను చెప్పే మాట విను. నీకు పూజారి కావాలి, నీ ప్రేమ గెలవాలి. నేను అదే కోరుకుంటున్నాను. అందుకే కదా నీకు చెప్పాను, నీ ప్రేమను చంపుకోవద్దని, పూజాన్ని వదులుకోవద్దని. దానర్థం ఇది మాత్రం కాదు. నువ్విల్లు దాటి వెళ్ళావంటే ఈ రోజు వరకు ఈ ఊర్లో గౌరవంగా ఉన్న కుటుంబం తెల్లవారితే నవ్వుల పాలవుతుంది. పర్వతనేని హరికృష్ణ గారి చెల్లెలు పారిపోయిందట, పక్కింటి అబ్బాయితో లేచిపోయిందట అని నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఆ మాటలు విని మీ అమ్మగారు తట్టుకోలేరు. నీ ప్రేమను సమర్థించట్లేదని అతని మీద కోపంతో వెళ్ళిపోతున్నావు. దానివల్ల పరువు పోయేది అతనిది కాదు, మీ అన్నయ్యది. అతని మీద కోపంతో మీ అన్నయ్య పరువు తీయద్దు. ప్లీజ్ అర్చన, అర్థం చేసుకో. లేదు, నేను వెళ్ళాలి. వద్దని చెప్తున్నాను. నేను వెళ్లాల్సిందే. ఎవరి మాట కోసమో నేను ఇక్కడ ఆగాల్సిన అవసరం లేదు. నా జీవితం నాది. అడ్డు తప్పుకో. అర్చన! అర్చన! నీ జీవితం అంటే నీ ఒక్కదాని గురించి ఆలోచిస్తావా? ఈ ఇంటి గురించి ఆలోచించవా? ఈ ఇల్లు నా గురించి ఆలోచించట్లేదు కదా. ఆలోచించేలా చేసుకో. నీ ఇష్టాన్ని చెప్పు, పోరాడు. ఎలాగైనా అతన్ని దక్కించుకోవడానికి ప్రయత్నించు. కానీ ఇంట్లో ఉండి ప్రయత్నించు, ఇల్లు దాటి కాదు. వద్దర్చన, చిన్నపిల్లవి. ఆవేశంలో నువ్వు చేసేది ఎంత పెద్ద తప్పో నీకు అర్థం కావడం లేదు. ఈ రోజు వరకు ఈ ఊరికి మీ అన్నయ్య అంటే దేవుడు. దేవుడు అన్న అదే నోటితోటి నవ్వుకునే పరిస్థితికి తీసుకురాకు. వద్దు, దయచేసి నా మాట విను. ఆ బాగిటివ్వు. శిరీష, టైం లేదు. అనవసరంగా నా దారికి అడ్డు రావద్దు. ఇంట్లో ఎవరు లేచినా గాని నేను ఇల్లు దాటడం కష్టమైపోతుంది. నాకు నచ్చిన మనిషితో నేను కలిసి బ్రతకడం కష్టం అయిపోతుంది. మర్యాదగా ఆ బ్యాగ్ ఇచ్చే. ఇవ్వను. నువ్విలా వెళ్ళిపోవడానికి వీల్లేదు. నీ పరువు ఒకటి, నా పరువు ఒకటి కాదు. అందుకే చెప్తున్నాను, నా మాట విను అర్చన. నేను వినను. అర్చన, నా మాట విను. ఇది కరెక్ట్ కాదు. మా అన్నయ్య ప్రాణాలు తీసి నా జీవితాన్ని ఇలా నాశనం చేసింది చాలక నీతులు చెప్తున్నావా? అర్చన, నేను చెప్పేది విను. అందరూ లేస్తారు. అర్చన! శిరీష! అర్చన, అందరూ లేస్తారు. అర్చన, నేను చెప్పు విను. శిరీష, ఇవ్వు. అర్చన, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అర్చన, చెప్పేది నీకే. రాను రాను మంచి విత్తనాలు దొరకడం కూడా కష్టమైపోతుంది సింహ. ఎక్కడ్రా, అన్నీ కల్తీ వచ్చేస్తున్నాయి. ఈసారి నుంచి అన్నతో మాట్లాడి మనం విత్తనాలు తయారు చేసుకుంటే పోతుంది. ఆ పని చేసామా, హరిగారు తలుచుకుంటే మంచి విత్తనాలు వస్తాయి, పంట బాగుంటుంది. లేదురా, తెలిసి ఇలా నాశరకం విత్తనాలు ఎక్కడ కొంటాం? అన్నతో చెప్తానులే. సరే సింహ, ఉదయాన్నే పొలం దగ్గర కలుద్దాం. అలాగేరా.
డిక్కీ తీసిమా, విత్తనాలు తీసుకుంటా. ఎందుకు లేరా, ఉదయాన్నే పొలం దగ్గరకు వస్తావుగా, అప్పుడు తీసుకుందు గాని. సరే ఉంటా. ఓకే బాయ్. ఎవరి అమ్మాయి ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది? ఏ అమ్మాయి ఆగు. ఎవరమ్మా? ఎవరి తాలూకా నువ్వు? మాట్లాడవేంటమ్మా? రాత్రిపూట ఒంటరిగా ఎక్కడికి? మా ఊరు అమ్మాయివా, పక్కూరు అమ్మాయివా? ఏంటమ్మా సమాధానం చెప్పో, మాటలు రావా? ఏంటమ్మా, అవుననా కాదనా? నీ వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగానే ఉంది. ఒకసారి నీ ముఖం చూపించు. చూపించమంటున్నానా? దేనికి పలకవేంటమ్మా? సింహం అనే చూశాడంటే కొంప మునిగిపోతుంది. ఏంటి అమ్మాయి ఇలా పరిగెడుతుంది? ఏ అమ్మాయి ఆగు. ఏ అమ్మాయి ఆగు. ఏ అమ్మాయి ఆగు. ఏ అమ్మాయి ఆగు. ఎవరమ్మా నువ్వు? ఆగు. ఏమ్మా ఆగు. ఆగమ్మా ఆగు. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది అమ్మాయి? ఎవరి అమ్మాయి? నన్ను చూసి ఎందుకు ఇలా పారిపోయింది?
నేనింట్లో లేనన్న విషయం తెలిసేలోపు పూజారి వస్తే బాగుంటుంది. సింహం అన్నయ్య నన్ను చూశాడు. ఇంట్లో నేను లేనంటే తను చూసింది నన్నే అని అర్థమైపోతుంది. ఇంట్లో వాళ్లకు ఆ మురుగన్కో నేనిలా పూజారి కోసం బయటకొచ్చానని తెలిసేలోపే వెళ్ళిపోవాలి. పూజారి ఏం చేస్తావు? టైంకి వస్తావా రావా? ఏం నిర్ణయించుకున్నావు? అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది? ప్రాణంగా ప్రేమించిన అర్చన ఎదురు చూస్తూ ఉంటుంది అక్కడ. అర్చన గురించి ఆలోచిస్తే సుభద్ర గురించి ఆలోచించవా? సుభద్ర గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అర్చన నేను ప్రాణంగా ప్రేమించింది. నువ్వు వెళ్ళకపోతే ప్రాణం తీసుకుంటుంది. ఒకప్పుడు నీ ప్రేమని పట్టించుకొని అర్చన గురించి ఆలోచించి ఏ తోడు లేనప్పుడు నీకు నీడనిచ్చిన సుభద్రకిచ్చిన మాట తప్పుతావా? మాటదేముంది, అక్కడ ప్రాణం పోతుంది. ప్రాణం పోయినా మాట పోకూడదు. ఆలోచించొద్దు, వెళ్ళు. అర్చనతో వెళ్ళిపో. నువ్వు వెళ్ళావంటే సుభద్రకి తన అన్నయ్యకి మధ్య దూరం ఇంకా పెరుగుతుంది. చేసిన సాయం గురించి ఆలోచిస్తే నీ ప్రేమ దూరం అవుతుంది. నిన్ను ప్రేమించిన అర్చన ప్రాణం పోతుంది. నువ్వు వెళ్ళిపోతే హరికృష్ణ చేతిలో సుభద్ర ప్రాణం పోతుంది. అది ఊహ మాత్రమే. నువ్వు వెళ్ళకపోతే అర్చన ప్రాణాలు తీసేసుకుంటుంది. లేదు పూజారు, నీకెవరూ లేనప్పుడు అండగా నిలబడింది సుభద్ర. నువ్వే జీవితం అనుకుంటోంది అర్చన. అలాంటి అమ్మాయిని దూరం చేసుకోకో. నీ మాటలు నమ్మింది సుభద్ర. తనని మోసం చేయకు. ప్రేమ కోసం ఆలోచిస్తే నువ్వు గెలుస్తావు. నీకు సపోర్ట్ చేసిన సుభద్ర ఓడిపోతుంది. ప్రేమని గెలిపించుకునే అదృష్టం అందరికీ రాదు, నీకొచ్చింది. మాట కోసం ప్రాణాలిచ్చేవాడి కన్నా గొప్పవాడుండడు. నువ్వు వెళ్ళకపోతే అమాయకంగా నిన్ను నమ్మిన అర్చన చనిపోతుంది. వెళితే నిన్ను నమ్మినందుకు సుభద్ర రోజు చస్తూ బతుకుతుంది. ఆ ప్రేమ కోసం నువ్వెంతగా అల్లాడావో మర్చిపోకు. నీకోసం సుభద్ర తన అన్నకు కూడా ఎదురు తిరిగింది. ఆ విషయం మర్చిపోకు. అర్చన ప్రాణం గురించి ఆలోచించు. సుభద్రకిచ్చిన మాట గురించి ఆలోచించు. అర్చన చనిపోతే నువ్వు బతకగలవా? ఇద్దరి ప్రాణాలు తీసే మాట గొప్పదా? అర్చన కోసం నువ్వు వెళ్ళిపోతే
అందరి ముందు సుభద్ర దోష అవుతుంది. నువ్వు వెళ్ళకపోతే అక్కడ అర్చన శవం అవుతుంది.